మణరత్నం సినిమాలో ఉంది. ఇలాంటి ఇల్లు మళ్ళీ దొరకదు. నానా నానా అత్తయ్య, ఏం జరిగింది విజయ్? ఎస్పీ వాళ్ళు వాళ్ళందరినీ ఖాళీ చేయిస్తుంటే చివరికి కలెక్టర్ ఆర్డర్స్ వచ్చి గవర్నమెంట్ జీవోని రద్దు చేసిందని వెళ్ళిపోయారు. ఏంటన్నయ్య ఇది? ఇప్పటి వరకు మనం పడిన కష్టం అంతా వృధా అయిపోయింది. వేల కోట్ల రూపాయలు బూడిదలో పోసిన పన్నీర్ అయిపోయాయి. ఇప్పుడు ఆ మలేషియన్ కంపెనీ వాళ్ళకి నేను ఏమని సమాధానం చెప్పాలి? కనీసం కోర్టులో కేసు వేద్దామన్నా కానీ ఆ భూమి దిక్కుమాలిన భవాని పేరు మీదే ఉంది. వీళ్లను వెళ్ళగొట్టి ఆ భూమిని లాక్కుందామంటే వీళ్లను వెళ్ళగొట్టలేకపోతున్నాం. ఏంటమ్మా మన పరిస్థితి ఇలా అయింది? నువ్వన్నట్టు అన్ని చేతుల్లోకొచ్చి జారిపోతున్నాయి. అవి జారట్లేదు నాన్న, ఆ భవానీయే జారేలా చేస్తుంది. దానివల్లే ఇదంతా జరిగింది. అది లేకపోతే ఈ పాటికి ఎప్పుడూ ఆ భూమి మన సొంతమైపోయి ఉండేది. భవానీ భవానీ భవానీ, అసలు ఎవరితోనయ్యా ఈ భవానీ? నా రాజకీయ వయస్సంత లేని ఒక చిన్న పిల్ల నా కలల్ని నాశనం చేస్తోంది. నా రాజకీయ భవిష్యత్తుని ప్రశ్నిస్తోంది. నా అధికారాన్ని, నా ఆహాన్ని గెలుస్తోంది. నిజమేనమ్మా, ఆ భవాని వల్లే మనం ప్రతిసారి ఓడిపోతున్నాం. ఇన్ని వందల ఎకరాలు, వేల కోట్లు ఒక్కదాని మొండిపట్టు వల్ల మన సొంతం కాకుండా పోయాయి. దాన్ని అడ్డు తప్పిస్తే తప్ప మనం అనుకున్నవేమీ చెయ్యలేం. ఏది గెలవలేవన్నయ్యా. ముందు ముందు మనం ఏం చెయ్యాలన్నా, ఏది గెలవాలన్నా అది ప్రాణాలతో ఉండకూడదు. అయితే దాని ప్రాణాలు తీసేద్దామమ్మా. మన గెలుపు నాపే ఏ ప్రాణం ఈ భూమి మీద ఉండకూడదు. తీసేద్దామన్నయ్యా. ఈసారి గురి పెడితే తప్పకూడదు. మనకెదురొచ్చిన దాని గుండెలు చెదిరిపడాలి. అలాగే అమ్మా. నాన్న, ఫైనల్గా న్యాయమే గెలిచింది నాన్న. గవర్నమెంట్ వాళ్ళు భూమిలో పిడికడు మట్టి కూడా తీసుకెళ్ళలేకపోయారు నాన్న. అత్తయ్య, ఊరికి మంచి జరగాలని మీరు పడ్డ కష్టం వృధా పోలేదు. గవర్నమెంట్ వాళ్ళు కంప్లీట్గా వాకౌట్ చేసి వెళ్ళిపోయారు అత్తయ్య. అవును రాహుల్, మీ అత్తయ్య ఆ భూమి ఎక్కడ గవర్నమెంట్ వాళ్లకు వెళ్ళిపోతుందోనని పాపం ఎంతో మంది ఆఫీసర్స్తో మాట్లాడి అందర్నీ ఒప్పించి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయేలా చేసింది. నిజమా అత్తయ్య? అత్తయ్య, మిమ్మల్ని అమ్మ చెప్తోంది నిజమా? మీరే మాట్లాడి ఈ ఇష్యూని సాల్వ్ చేశారా? చెప్పాను కదా రాహుల్, నేను ఈ ఊర్లో పుట్టిందాన్ని అని. మన ఊరు నాశనం అయిపోతూ ఉంటే చూస్తూ ఎలా ఉంటాను? అందుకే ఎంత కష్టమైనా గవర్నమెంట్తో మాట్లాడి కన్విన్స్ చేసి ఆ ల్యాండ్ ఎక్కడికి పోకుండా చేశాను. సూపర్ అత్తయ్య నువ్వు. నాకు తెలుసు అత్తయ్య, ఎవరైనా కష్టాల్లో ఉంటే వాళ్లకు సాయం చేయకుండా నీ మనసు ఉండదని. నీ మనసు 24 క్యారెట్స్ గోల్డ్.
భవతి భిక్షాందేహి, భవతి భిక్షాందేహి. అమ్మా, భిక్ష కోసం వచ్చానమ్మా, భిక్ష వేయండమ్మా. నువ్వా భవానీ? ఏంటిది, నువ్వు భిక్ష అడగడం ఏంటి? అమ్మ కోసం భిక్ష అడగడానికి వచ్చాను పిన్ని. మీరిచ్చే బియ్యంతో అమ్మకి పులగం చేయాలి. అయ్యో అలాగా. కానీ ఇదేమి దురదృష్టమో తెలియదు కానీ సరిగ్గా ఇప్పుడే ఇంట్లో బియ్యం నిండుకున్నాయమ్మా. మీ బాబాయ్ ఊరు నుంచొచ్చి బియ్యం కొంటేనే ఇంట్లో బియ్యం, లేదంటే లేదు భవానీ. ఏమీ అనుకోకు. అయ్యో పర్వాలేదు పిన్ని, నేను మరో ఇంటికి వెళ్తాను. మీ ఆరోగ్యం జాగ్రత్త. ఉమ్. భవతి భిక్షాందేహి. ఏమ్మా, ఏంటి కొత్త అవతారం? అవతారం కాదండి, అవసరం. నా అవసరం తీరాలంటే అమ్మోరికి మొక్కు తీర్చాలి. ఓ గుప్పడు బియ్యం భిక్ష వేయండమ్మా. ఇక పనే ఉంది. నీ ఇలాగ అడుక్కోవడానికి వచ్చిన వాళ్ళందరికీ భిక్ష వేయడమే మా పనా? వెళ్ళలో. భవతి భిక్షాందేహి. వేళ కాని వేళలో వచ్చి భిక్షం అడిగితే ఎవరేస్తారు? పోతలకి. ఏమ్మా, వేళ పల్లలేదా? వెళ్ళమ్మా, వెళ్ళు. ఏంటమ్మా ఇంత ఎండలో వచ్చావు? వెళ్ళు వెళ్ళు. భిక్షం వేయండమ్మా. ఏంటమ్మా మిట్ట మధ్యాహ్నం వచ్చి భిక్ష అడుగుతున్నావు? నీకేం పని పట్టలేదా? వెళ్ళు వెళ్ళు. ఏంటిది, అందరూ ఇలా మాట్లాడుతున్నారు? ఇంత పెద్ద ఊరిలో భిక్ష వేయడానికి 5 ఇళ్ళు లేకుండా పోయాయా? నీకు భిక్ష వేస్తే గిత్తెడు బియ్యం పోతాయి, అదే వెయ్యకపోతే 2000 వస్తాయి. అవును, డబ్బులిస్తానన్న అమ్మాయి ఇంకా రాలేదేంటి? హలో ఐశ్వర్య, ఏమైంది? మనం అనుకున్నది జరిగిందా? జరిగిందానా? ఈ భవానీ పిచ్చిదాల్లా తిరుగుతూ కొంగులో భిక్షం పడక ఏడుస్తుంది. అవునా? సూపరే. మీరు అలాగే దాన్ని ఫాలో అవ్వండి. ఈరోజు దానికి ఎట్టి పరిస్థితుల్లో భిక్ష దొరకకూడదు, పూజ జరగకూడదు. సరేనా? ఓకే ఐశ్వర్య, ఇక్కడ మేము చూసుకుంటాం. నువ్వేం టెన్షన్ పడకు, సరేనా? సరే. భవానీ, నీ ఏడుపు నేను కళ్ళారా చూడాల్సిందే. అది కూడా ఎంతో దగ్గరలోనే ఉంది. ఆ అమ్మోరి తల్లికి మొక్కు చెల్లించాలమ్మా. 5 ఇళ్లలో భిక్ష తేవాలి. ఊరంతా తిరిగితే ఎవరూ భిక్ష వేయలేదు. మిట్ట మధ్యాహ్నం అవుతుంది, సమయము మించిపోతుంది. ఏం చెయ్యాలో తెలియడం లేదు. ఇంతేనా? దీనికి ఇంత దిగులు పడినవా? మేము నీకు తోడున్నామని చెప్పినాం కదా. పద, నీకు తోడుగా మేమొస్తాం. భిక్ష ఎందుకు వేయరో గది చూద్దాం. నడు. ఇంకా చూస్తావేంది?
నువ్వు నా బిడ్డలాంటిదానివి కదా, నీకు తోడుగా ఉంటా. పద. ఓ పోరి, గటెందుకు పోతున్నావు? ఏ ఇండ్లయితే నీకు భిక్షం వేయమన్నారో గా ఇండ్లకే పద. వాళ్ళు కాదన్నారు కదమ్మా. అప్పుడు గట్లన్నారు కదా, ఇప్పుడు ఎట్లా కాదంటారు గది చూద్దాం. పద. భవతి భిక్షాందేహి. ఏయ్, ఇందాక చెప్పాను కదా, ఎన్నిసార్లు చెప్పాలి? అమ్మోరికి పులగం చేసి పెట్టాలమ్మా. భిక్ష వేయండమ్మా. అలాగే భవాని, ఒక్క నిమిషం, ఇప్పుడే తీసుకొస్తాను. అమ్మా, చాలా ఆశ్చర్యంగా ఉందమ్మా. ఇందాక కాదు అన్న మనిషి ఇప్పుడు ఎంత ఆప్యాయంగా మాట్లాడి భిక్ష వేసింది. మళ్ళీ ఇప్పుడు కూడా పోయి అడుగుదాం పదా, ఎవరు కాదంటారో చూద్దాం. పద భవాని. తీసుకొస్తా, ఇప్పుడే తీసుకొస్తా ఉండు. చేతి భవన్నిఖిల కేటీ కదంబవన వాటీ శునాకి పటలీ కోటీర చారుతర కోటి మణి కిరణ కోటి కరంజిత బల పాటీర గంధి కుచ శాటీ కవిత్వ పరిపాటీ మగాధి పశుదా కోటి కులాధిక ధాటి ముదార ముఖ వీటీర సేన తనుటా వైపాయన ప్రభృతి శాపాయుధ త్రిదివసోపాన ధూళి చరణా పాపాపహస్వమనుజా పాలులీన జనతా పాపనోద నిపుణ నీపాలయా సురభిధూపాలకా దురిత కూపాదదంచయతు మా
హలో, ఐశ్వర్య, పని అయిపోయింది. ఎస్. ఏంటి భవానీ ఇంకా రాలేదు? వెళ్ళి చాలాసేపు అయింది, ఇంకా రాకపోవడం ఏంటి? ఏమ్మా భవానీ వచ్చిందా? లేదు పంతులు గారు. అదేంటమ్మా, అపరాహ్నం దాటకుండానే పూజ పూర్తి చేసి ముత్తైదులకి వండిన ప్రసాదం పంచి వాయనం ఇవ్వాలి అని చెప్పాను కదా, ఇంకా రాకపోతే ఎలా? రాహుల్ బాబు, మా భవానీ ఇంకా రాలేదు. ఇంకా రాలేదా? తను వెళ్ళి చాలాసేపు అయిందే. ఎలా వస్తుంది? ఏ పాటికి గొయ్యిలో శాశ్వతంగా రెస్ట్ తీసుకుంటూ ఉంటుంది. సరే, మీరేం కంగారు పడకండి. భవానీని నేను తీసుకొస్తాను. అనుకున్న టైంకి పూజ జరిగి తీరుతుంది. సరే. ఎక్కడికి వెళ్ళిపోయావు భవానీ? ఎక్కడికి వెళ్ళిపోయావు? పూజారి గారు, భవానీ ఎలాగో వచ్చేలా లేదు కాబట్టి ఆ పూజ నేను చేసుకుంటాను. మీరెలా చేసుకుంటారండి? ఇదంతా మా భవానీ సిద్ధం చేసుకుంది. ఇప్పుడు మీరు వచ్చి పూజ చేసుకుంటా అంటే ఎలా? భవానీ రాదు కదా. ఎందుకు రాదు? ఎప్పుడో వస్తానంటే కుదరదు కదా. ఏం పంతులు గారు, సమయం దాటితే పూజ చేయడానికి పనికి రాదు కదా. నిజమేనమ్మా, అపరాహ్న వేళ దాటితే పూజ చేసినా ఫలితం ఉండదు. విన్నావుగా, ఇప్పటికే టైం అయిపోయింది. ఈ గుడి మాది కాబట్టి ఈ పూజ నేనే చేస్తాను. ఆ పంతులు గారు, పూజ జరిపించండి. అదెలా కుదురుతుందండి? మా చెల్లెలు కొంగు పట్టి భిక్ష తీసుకొచ్చి పులగా వండింది. తను భిక్ష తీసుకుని వస్తే మీరెలా పూజ చేస్తారు? అవునమ్మా, అది కుదరదు. ఎవరు ఈ పూజ చేయాలనుకుంటున్నారో వారే జోలె పట్టి భిక్ష తీసుకుని వచ్చి స్వయంగా పులగం వండి ప్రసాదం పంచాలి. మీకు ఆ అవకాశం లేదు. పంతులు గారు, అదిగో భవానీ వచ్చేసింది. భవానీ అక్క, భవానీ. ఏమైపోయావు? నువ్వు రాకపోయేసరికి మేమందరం ఎంత కంగారు పడ్డామో తెలుసా? అసలు ఏం జరిగింది? అక్క, అది నేను భవానీ, ఇప్పుడు అవన్నీ ఎందుకు? ముందు నీ పూజ పూర్తి చేయి, టైం అయిపోతుంది. పంతులు గారు, పూజ మొదలు పెట్టండి. మా భవానీ వచ్చేసింది. ఆగండి. పూజ ఎలా జరిపిస్తారు పంతులు గారు? ఈ పూజ పూర్తి చేయాలంటే 5 ముత్తైదువులు కావాలి కదా. మరి వాళ్ళు లేకుండా భవానీ పూజ ఎలా పూర్తి చేస్తుంది? జోలి పట్టి భిక్ష తీసుకురాలేదని నేను పనికిరాను అన్నారు. మరి రావాల్సిన 5 ముత్తైదువులు లేకుండా ఈవిడ గారు మాత్రం పూజ చేయడానికి పనికొస్తుందా? అంటే నాకొక నియమం, ఆవిడకొక నియమమా? చెప్పండి. అవును భవానీ,
5 ముత్తైదువులుంటేనే ఈ పూజ పరిపూర్ణమవుతుంది. లేదంటే పూజ పూర్తి కాదమ్మా. ఎలా పంతులు గారు? ఖచ్చితంగా వస్తామన్నా ముత్తైదువులు రాలేదు. గుడిలో ఉన్న ఎంతో మందిని అడిగినా ఎవరు ముందుకు రాలేదు. బయట ఎవరు దొరకలేదు. ఇక నేను ఎలా పూజ చేయాలి? అది ఆయన అడిగితే ఆయనేం చెప్తాడు? బహుశా నువ్వు ఈ పూజ చేయడం అమ్మవారికి ఇష్టం లేదేమో, అందుకే నీకు ముత్తైదువులే దొరకలేదు. అనవసరమైన ప్రయత్నాలు చేయకుండా నోరు మూసుకుని ఇంటికి వెళ్ళు. ఇంకా చూస్తారే, చేసింది చాలు. ముందుదంతా తీసి అవతల పడేయండి. ఆగండమ్మా. అమ్మా, ఎందుకు నాకు అడుగడుగునా పరీక్షలు ఎదురవుతున్నాయో తెలియడం లేదు. నేను చేసిన తప్పేంటో నాకు తెలీదు. నా మనసులో కోరిక నెరవేరాలంటే ఈ పూజ చేయమని నువ్వే వచ్చి చెప్పావనుకున్నాను. అలసిపోయానమ్మా. ఈ పూజ చేసి నిన్ను మెప్పించడానికి అన్ని ప్రయత్నాలు చేసి ఓడిపోయాను. నీ ముందు నీ బిడ్డ ఓడిపోవడం నువ్వు భరించగలవేమో కానీ మా అమ్మ ముందు ఓడిపోయి నేను నిలబడలేను. నెరవేర్చలేని మొక్కినందుకు శిక్ష నేను అనుభవిస్తానమ్మా. నేనే శిక్ష అనుభవిస్తానమ్మా. భవానీ, భవానీ, ఏమండి? చెప్పు శ్యామల. మీతో ఒక విషయం మాట్లాడాలి. పనిలో ఉన్నాను, ఇప్పుడు కాదు, తర్వాత మాట్లాడుకుందాం. మన కుటుంబం ముక్కలుగా విడిపోతుందన్నా కూడా మీకు ఆ పని ముఖ్యమంటారా? అంత మాట అన్నావేంటి శ్యామల? ఖచ్చితంగా మన కుటుంబమే ముఖ్యం. ఇంతకీ ఏమైంది? అసలు దేని గురించి మాట్లాడుతున్నావు? మధుర గురించండి. మధుర గురించా? ఏమైంది తనకి? కాలేజీకి సరిగ్గా వెళ్ళడం లేదా? కాదండి, మధుర భవానీ విషయంలో ప్రవర్తిస్తున్న తీరును చూస్తుంటే నాకు చాలా భయంగా ఉందండి. ముందసలు ఏం జరిగిందో వివరంగా చెప్పు శ్యామల. భవానీ పుట్టుక గురించి తప్పుగా మాట్లాడుతోంది. భవానీని అనాథ అని సూటిపోటి మాటలతో హింసిస్తోంది. చిన్నపిల్ల కదా, మారుతుందేమోనని చాలాసార్లు చెప్పి చూశానండి. కానీ తను ఇంకా రెచ్చిపోతూనే ఉంది. ఇలానే ఉంటే భవానీ మధుర మాటలు తట్టుకోలేక ఏమైనా అఘాయిత్యం చేసుకుంటుందేమోనని నాకు భయం వేస్తోందండి. అందుకే అలాంటివేమీ జరగకుండా ఉండాలని మీరు మధురతో మాట్లాడి మందలించి తనకి అర్థం అయ్యేలా నచ్చ చెప్తారని మీకు చెప్తున్నాను. అలాగే శ్యామల. మధుర ఇప్పుడు ఎక్కడుంది? లోపలే ఉందండి. పిలు ఒక్కసారి. అమ్మా మధురా, మధురా. ఏంటమ్మా? చెప్పండి నానా. ఏంటమ్మా, ఈ మధ్య ఎప్పుడు చూసినా ఒంటరిగా ఉంటున్నావంట? సరిగ్గా భోజనం కూడా చేయకుండా ఏవేవో వింతగా పనులు ఆలోచిస్తున్నావట. ఏమైంది నీకు? అబ్బే, అదేం లేదు నాన్నా, నేను బాగానే ఉన్నా. ఈ మధ్య నా ఫ్రెండ్స్ కంటే నేను బాగా చదువుతున్నానని వాళ్ళు పుట్టించిన పుకార్లు నాన్నా ఇవి. ఇవేం మీరు నమ్మకండి. ఇంకొక మాట, భవానీ అక్కని పదే అనాథ అని
ఈ ఇంటి బిడ్డ కాదని అంటున్నావంట? అలా అనకూడదమ్మా. ఏంటి నాన్న ఎప్పుడు చూసినా ఏదో ఒక క్లాస్ పీకుతూనే ఉంటారు. నేనేమైనా ఆ భవానీని కావాలని అన్నానా? నా విషయంలో జోక్యం చేసుకుంటేనే అన్నాను. ఈ విషయం నాకు కాదు, ముందు ఆ భవానీకి చెప్పండి. నా జోలికి రావద్దు, నాతో మాట్లాడొద్దు అని. ఎందుకు మధుర అలా మాట్లాడతావు? నాకు నచ్చని విషయంలో నేను అలాగే మాట్లాడతానమ్మా. అయినా నువ్వేంటి నాన్నకు నా గురించి ఉన్నవి లేనివి నూరిపోస్తున్నావా? ఈ చెప్పేదేదో ఆ భవానీకి చెప్పు, నా జోలికి రావద్దు అని. అదేంటమ్మా, తోడబుట్టిన వాళ్ళు ఒకే ఇంట్లో ఉంటున్నప్పుడు ఒకరి కష్టసుఖాలు ఒకరు పంచుకుంటే తప్పేంటి? నాన్న, నాకు తోడబుట్టింది కావేరి అక్క మాత్రమే. ఆ భవానీ ఎవరు? అది ఒక అనాథ. దాన్ని తీసుకొచ్చి నాకు అక్క తొక్క అంటే నేను ఒప్పుకోను. ఒకవేళ మీకు నాకంటే అనాథే ఎక్కువ అంటారా చెప్పండి. ఇప్పుడే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఎక్కడైనా చస్తాను. లేదా మీరే కన్నారు కదా, మీ చేతులతోనే చంపేయండి. చిన్న పెద్ద తేడా తెలియడం లేదా నీకు? నోటికి ఎంత మాటొస్తే అంత మాట మాట్లాడేస్తావా? భవానీ నీకు అక్క, నాకు కూతురు. ఇంకొక్కసారి ఇలా తప్పుగా మాట్లాడితే... నాన్నా, నేనసలు మీ కూతుర్నేనా? నిన్నేమో ఆ భవానీ కోసం అమ్మ నా గొంతు పట్టుకుని చంపాలనుకుంది. ఇప్పుడేమో దానికోసం నువ్వు నన్నే కొడుతున్నావు. అసలు మీరు నన్ను ఇంట్లో నుండి పంపించేయాలని చూస్తున్నారా? లేకపోతే అసలు నేను మీ కూతుర్నే కాదని చెప్తున్నారా? మధురా, అలాంటిదేమీ లేదమ్మా. ఏదో నువ్వలా మాట్లాడేసరికి కోపంలో చేయి చేసుకున్నాను. ఏమనుకోకమ్మా. మధురా, ఏమక్కర్లేదు, బాగా బుద్ధి చెప్పారుగా, అది చాలు. మధురా.